సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేడారం అయితే వెళ్తున్నాం. ఇంకా ఏమైందంటే అప్పుడు రికార్డ్ చేసే వీడియో అయితే పోయింది, అందుకే మళ్ళీ మేడారం నుంచి వచ్చినాకైతే రికార్డ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో చూసి అయితే ఎంజాయ్ చేయండి, అండ్ ఈ వీడియో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం మేడారంకి. ఇప్పుడైతే బస్ ఎక్కినాం, మీకైతే ఇప్పుడు బస్ మొత్తం అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మేము గట్టమల్లమ్మ కాడ అయితే ఇప్పుడు మా డాడీ అయితే పోయి అయితే లోపలైతే చూపిస్తాడు. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం దర్శనానికి. ఫ్రెండ్స్ చూసుకోండి, ఫ్రెండ్స్ చూడొచ్చు. ములుగు జిల్లాలో చాలా బాగా చేశారు టెంపుల్ని. హాయ్ ఫ్రెండ్స్, గట్టమ్మతల్లి దేవస్థానం చూడండి, చాలా బాగుంది. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దర్శనం అయితే అయిపోయింది. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, మేము అయితే బయటకు వచ్చాం. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఇంకా అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ దిగినాం మేడారంలో. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళాలి. మేడారం జాతరలో దర్శనానికి అయితే వెళ్ళాలి. చలి అయితే ఘోరంగా పెడుతుంది, ఇంకా ఫాగ్ ఫామ్ అవుతుంది. మీకు బయట చూపిస్తా పబ్లిక్ అంతా లేరు, కానీ దర్శనం చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే నడుస్తాను. డాడీ ఏడి చెప్పు. మనం చిల్పా చెట్టుకి వెళ్తున్నాము, మా అత్త వాళ్ళ దగ్గరికి అని చెప్పి. మా అక్కయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మేము. వాళ్ళు మొన్న వచ్చారు వాళ్ళు. ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు జంపన్న వాగు లొకేషన్ అయితే. దిస్ ఇస్ కాల్డ్ జంపన్న వాగు ఫ్రెండ్స్. నౌ వి ఆర్ డూయింగ్ స్నానం హియర్. వై రే, వాట్ యు డూయింగ్ రే? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే జలపతి దగ్గరికి అయితే వచ్చాం. మీకు అయితే చుట్టూ చూపిస్తాం, మళ్ళీ అయితే లోపలికి వెళ్తాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా స్టేయింగ్ హౌస్ ఫర్ 1 డే అయితే వచ్చాము ఫ్రెండ్స్. మీకైతే చూపిస్తాను ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే జంపన్న వాక్ అయితే వెళ్తాం. ఆ వాక్లో ఎలా ఎంజాయ్ చేస్తామో మీరు అందరూ అయితే చూస్తారు. అండ్ నాకు గుండు కూడా అవుతుంది ఫ్రెండ్స్, ఆ గుండు ఇంకా అన్నీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జంపన్న వాక్ అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉందో మీ అందరికైతే చూపిస్తాను. ఈ వాటర్ క్యాన్స్ ఎందుకంటే అక్కడ వాటర్ తెచ్చుకున్నామని ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అక్కడైతే చూద్దాం. చుట్టూ అంటే ఫారెస్ట్, అండ్ 1/2 కిలోమీటర్ మా ప్లేస్ నుంచి అయితే వాక్ ఉంది ఫ్రెండ్స్. మీరు అయితే ఒక లుక్ అయితే తీసుకోండి గైస్. ఇక్కడ అంటే మొత్తం డేంజరస్గా ఉంది. ఎక్కడ పడితే అక్కడ పుట్టాలు ఉన్నాయి, అండ్ పాములు ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు, ఏ డేంజరస్ యానిమల్స్ ఉన్నాయో తెలియదు. మా డాడీ అయితే వెళ్తున్నాడు, మేమైతే ఇక్కడ చిన్న వ్లాగ్ తీసుకుంటూ నడుస్తాను. అండ్ కొన్ని ప్లేసెస్లలో అయితే కన్ఫ్యూజ్ అవుతాం, జనాలను చూసి వెళ్తూ ఉండాలి. అదైతే మేము కన్ఫ్యూజ్ అయినాం, ఇటు వెళ్ళాలా అటు సైడ్ రైట్ సైడ్ డెడ్ ఎండ్, లెఫ్ట్ సైడ్ వాగు కాడి ఫ్రెండ్స్. ఇక్కడైతే బురద ఉంది కింద మొత్తం, మీరు ఇక్కడైతే కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ వాగుకి అయితే వచ్చాం, మీరైతే వాగు అయితే చూడవచ్చు. ఈసారి అయితే తక్కువ వాటర్ ఉన్నాయి. లాస్ట్ టైం అయితే మాకు ఇదాకా వచ్చాయి. అప్పుడు నేను ఆ వీడియోస్ తీయలేదు, కానీ అప్పుడు తీసే ఉంటే ఆ వీడియో ఎక్కడ దాకా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వాగు కాడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఈ కింద మొత్తం చెత్త ఉన్నది, అవాయిడ్ దట్, బట్ సీ ద వ్యూ ఫ్రమ్ హియర్. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తాం. సో ఫ్రెండ్స్, అండ్ గుడ్ నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ వాటర్లో అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఆ వీడియో తీసుడు అయితే మర్చిపోయాను. అండ్ నా గుండె అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఎంజాయ్ చేసి అయితే చాలాసేపు అయింది, ఒక 4 hours ఎంజాయ్ చేసి అయితే వచ్చాను. ఇప్పుడైతే మేము బొంగులో చికెన్ చేస్తున్నాం, ఇంకా నార్మల్ చికెన్. బొంగులో చికెన్ ప్రాసెస్ అయితే చూపించలేదు, కానీ ఎలా చేశారో చెప్తా. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము లంచ్ స్నాక్స్ అయిపోయాక, అవన్నీ అయిపోయాక అయితే మేమైతే దర్శనానికి అయితే వెళ్తాం. దర్శనం అయిపోయాక మళ్ళీ బస్సులో ఇంటికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లంచ్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. టైం వచ్చేసి 4 అవుతుంది ఇప్పుడు లంచ్. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ మా డాడీ కలిసి చేస్తున్నారు ఫ్రెండ్స్. చెప్పుడు కాదు ఫ్రెండ్స్, అది పొయ్యి మీద పెట్టినాక చూపిస్తా. ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు, సన్సెట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మీద చూడొచ్చు, బొంగులో చికెన్ అయితే ఫ్రై అవుతుంది. మా పెద్ద డాడీ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. హాయ్ పెద్ద డాడీ. ఏంటిది ఇక్కడ ఫ్రెండ్స్? ఒక 2 అయితే అయిపోయినాయి, దీన్ని తీస్తే అయిపోతుంది. ఇంకా 2 ఉన్నాయి. అక్కడైతే చికెన్ కర్రీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ సో ఫ్రెండ్స్ ఓపెనింగ్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ అక్కడ అండ్ ఇంకా మొత్తం మా వాళ్ళే. సో ఫ్రెండ్స్, ఇక్కడ అయిపోయాం, దర్శనానికి అయితే వెళ్తున్నాం. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. నిన్నటికి వాళ్ళ ఇవాళ చాలా తక్కువ. మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మన దర్శనం అయితే అయిపోయింది. అంత పెట్టలేకపోయాను, సారీ. అండ్ మాకు బస్ స్టాప్లో ఎంత టైం పట్టింది తెలుసా ఫ్రెండ్స్? మేము నైట్ 12 o'clockకి బస్ స్టాప్కి పోతే 4 o'clockకి బస్ ఎక్కినాం ఫ్రెండ్స్. తిన్నాం, కొద్దిసేపు పండుకొని లేచినాం. 8 kilometers నడిచిపోయినాక బస్ దొరికింది, అప్పుడు బస్ ఎక్కినాం ఫ్రెండ్స్. పక్క నుంచి పక్కకు రానికే 3 hours పట్టింది మాకు. ఇంటికి నెక్స్ట్ డే 5కి వచ్చినాం ఫ్రెండ్స్. అదే రోజు 5 కాదు 12కి వచ్చినాం. అండ్ ఇవాళ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రెస్ట్ తీసుకున్నా. టైం అయితే ఇప్పుడు 9:30 అవుతుంది ఫ్రెండ్స్. మరీ అంత నడిచినాం ఫ్రెండ్స్. అండ్ రేపు ఒక 4th కన్నా 3rd కన్నా ఒక క్రేజీ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆ వీడియో చూసి అయితే మీరు ఎంజాయ్ చేయండి. ఇప్పుడే చెప్పాను, ఆ రోజు తెలుసుకోండి. Until then, take care. Bye bye. See you next video. Bye bye.